నమస్తే అండి. నమస్తే సార్. నా పేరు సైదులు యాదవ్ అండి. నేను నేత్ర కంపెనీలో రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇక్కడ మన యశ్వంత్ నాయక్ ఉన్నాడు. తను కృష్ణా డిస్టిక్ పల్నాడు కొంచెము సేల్స్ అండ్ మార్కెటింగ్ చూసుకుంటారు. మీ పేరేం పేరండి? నా పేరు తిరుపతిరావు సార్. తిరుపతిరావు. ఏ ఊరండి? మొక్కపేట సార్. మొక్కపేట జిల్లా? జిల్లా కృష్ణా. ఎన్టీఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే. ఇప్పుడు మీరు ఏం వేసారండి? సానా వేసినాం సార్. నేత్ర కంపెనీ సానా వేసారు. ఎంత వేసారు? ఎకరం వేసినాం సార్. ఎకరం వేసారు. ఓకే. ఎన్ని రోజులు అయితే వేసి దాదాపు ఇప్పుడు 4వ నెల సార్. 4వ నెల. ఓకే. దాదాపు 89 రోజులు కావస్తుంది సార్. మీరు పక్కన తోటలో వాడికంటే ముందేసారా వెనకేసారా? వెనకేసినాం సార్. వెనకేసారు. ఎట్లా ఉందండి నేత్ర కంపెనీ సహానా? బాగానే ఉంది సార్. అంటే బాగానే ఉందంటే కాపు చిక్కటి కాపు వైరస్ తట్టుకోవటం, చుట్టుపక్కల మొత్తం పత్తి చేలు ఉన్నా ముందు గట్టిగా ఉంది సార్ మొక్క. ఓకే. వైరస్ అనేది ఏది లేదు సార్. కాపు చిక్కదనం. కాయ కలర్ అండి? కలర్ కూడా బాగుంది సార్. ఒకసారి చూపించండి ఇట్లా. కలర్ కూడా బాగుంది సార్. కాయ మచ్చ ఏమన్నా ఉందా? లేదు సార్. ఎందుకంటే మన వర్షాలు పడ్డాయి కదా. లేదు సార్. మచ్చ కూడా లేదు సార్. కాయ సైజు గానీ లేదు సార్. కాయ కలరు బాగుంది సార్. కాపు చిక్కదనము సార్. కాయ కూడా ఎక్కువ పొడవు ఎక్కువ సార్. కాయ పొడవు ఎక్కువ. అదే గమనించాల్సింది. వేరే రకాలతో పెట్టుకున్నప్పుడు కాయ సైజు పొడవు ఎక్కువ ఉంటుంది. పొడవు ఎక్కువ సార్. కలర్ ఎట్లుందండి ఇప్పుడు? కలర్ నాణ్యత అది కలర్ బాగుంది సార్. రెడ్ కలర్ బాగుంది సార్. ఓకే. ఇక్కడ చూసిపోతున్నారు అందరూ పక్కన రైతులు కూడా చూసిపోతున్నారు సార్. ఓకే. పక్కన ఏరే రకం పెట్టిన వాళ్ళు కానీ మొత్తం వైరస్ వచ్చింది సార్. బాగాలేదు అది. మనది చాలా బాగుంది సార్. నేను రైతులు కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే వేద్దామని అనుకుంటున్నారు. సహనా 2-3 అడిగారు సార్ ఏం విత్తనం అని. సహనా అని చెప్పాను సార్. ఓకే. ఇదండి మన రైతు యొక్క ఫీడ్బ్యాక్. రైతు ఇక్కడ పత్తి చేను చుట్టుపక్కల పత్తి చేను ఉంది, అటుపక్క ఇటుపక్క పత్తి చేను ఉంది, వేరే కంపెనీ ఇతరం కూడా ఉంది. దానికి మొత్తం వైరస్ వచ్చింది అంటున్నారు. ఇంత పత్తి ఉందా కానీ లేట్ వేసినా కానీ లేట్ వేసినా వర్షాలు పడ్డా కానీ మళ్ళీ మంది వర్షానికి తట్టుకొని కానీ వైరస్ తట్టుకొని కానీ మళ్ళీ కాసింది అంటున్నారు. కాపు చిక్కదనం బాగుంది అంటారు. ఇక్కడ వర్షాలు వచ్చిన కాపు కూడా స్టార్ట్ అవుతుంది. దురదృష్టం కూడా స్టార్ట్ అయింది. ఓకే. అందరికంటే మిగులుగా ఉంది. చూసిన రైతులను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏ కంపెనీ ఇతరం అని చెప్తున్నారు. సహనా నేత్ర. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మీరు నేత్ర వేయండి. నేత్ర కంపెనీ 10 మంది రైతులు చెప్పండి. ఎందుకంటే మంచి ఇతరం కావాలి రైతులకి. ఓకేనా? ఓకే. నమస్తే.